ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెషయా గ్రంథం 47, 48 అధ్యాయాలు వినబోతున్నాము. బబులోను పతనమవుతుందని యెషయా 150 సంవత్సరాలు ముందుగానే ప్రవచించాడు. బబులోను తగ్గు, కిందికి దిగిరా. కుక్కను సంబోధించినట్లు ప్రభువు బబులోనును దిగిరమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. కల్దీయ కుమారి దిగు, సింహాసనం మీది నుండి దిగు. నీ మృదుత్వం, నీ సౌకుమార్యం మట్టిలో కలిసిపోతాయి. తిరగలి విసురు, నీవు వివస్త్రవవుతావు. నీకు అవమానం ప్రాప్తిస్తుంది. చీకటిలోకి పో, మౌనంగా ఉండు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బబులోను కుటిల రాజకీయాలకు ప్రతీక. రాను రాను ఈ బబులోను తత్వం అంత్యక్రీస్తు వరకు కొనసాగుతుంది. క్రీస్తు విరోధి నియంత, నిర్దేవుడు. బబులోను వైభవం మట్టి కరుస్తుంది. దేవుడంటున్నాడు, బబులోను, నా ప్రజలను నీకు నేనే అప్పగించాను. వారిని నీవు నిర్దాక్షిణ్యంగా చూచావు. వారినెంతో వేధించావు. నీ అధికారం శాశ్వతమనుకొని మిడిసిపడ్డావు. 8వ వచనం, సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసిస్తూ నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు, నేను విధవరాలినై కూర్చుండను, పుత్రశోకం నేను చూడనులే అనుకుంటున్నావా? ఈ మాట విను. ఒక్క దినములోగా, ఒక్క నిమిషంలోనే పుత్రశోకము, వైధవ్యము రెండూ నీకు సంభవిస్తాయి. నీవు అధికముగా శకునము చూచినా, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రాలను నీవు ఆధారంగా చేసుకున్నా, ఆ ఉపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి. బబులోను ప్రపంచంలోకెల్లా నేను గొప్ప రాజకీయ శక్తిని అని విర్రవీగింది. నెబుకద్నెజరు నేనే దేవుణ్ణి అంటూ ఎంతో గర్వించాడు. అతనికి శృంగభంగమైంది. అతడు పశుప్రాయుడై గడ్డి మేశాడు. 10వ వచనం, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడూ నన్ను చూడడులే అనుకున్నావు. నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేశాయి. మానవ జ్ఞానం దేవుడిచ్చేది, అది ఇవ్వలేదు. మానవ జ్ఞానం గర్వానికి నడిపిస్తుంది, అంతే. దేవుడు ఇశ్రాయేలును బబులోనుకు అప్పగించడంలో ఆయన ఉద్దేశం తన ప్రజలను గుణపరచడమే, అంతేకాని బబులోను ఆధిక్యం అందులో ఎంతమాత్రమూ లేదు. దేవుడు బబులోనును శిక్షించాడు. వారి గర్వానికి తగ్గ శిక్ష వారికి వచ్చింది. దేవుడు వారినేమీ వదల్లేదు. దేవుడన్నాడు, ఇదిగో బబులోను, కీడు నీ మీదికి వస్తోంది, నీవు దాన్ని నివారించలేవు. నీ మంత్రతంత్రాలేమీ పనిచేయవు. అకస్మాత్తుగా నాశనం నీ మీదికి వచ్చి పడుతుంది. ఇదిగో బబులోను, నిన్నే, నీవు బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచ తంత్రాలు, నీ విస్తారమైన శకునాలను ప్రయోగించి చూడు. అవేమైనా నీకు ప్రయోజనకరమవుతాయా? వాటితో నీవు మనుషులను బెదిరిస్తావా? విస్తారమైన యోచనలతో అలసిపోయావు గదూ. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు నిలువబడి నీ మీదికి వచ్చేవి రాకుండా నిన్ను తప్పించి రక్షిస్తారేమో ఆలోచించు. వారు కొయ్యకాలైపోయారు. అగ్ని వారిని కాల్చివేస్తున్నది. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకోలేకుండా ఉన్నారు. అదేమీ చలిమంట కాదు. ఎదట కూర్చుండి చలి కాచుకుందామనుకుంటున్నావేమో. నీవు ఎవరికోసం ప్రయాసపడి అలసిపోయావో వారికి ఇలాగే జరుగుతుంది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేసేవారు
తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు. నిన్ను రక్షించేవాడెవడూ ఉండడు. శ్రోతలు వింటున్నారా? బబులోను వారు జ్యోతిష్కుల మీద పూర్తిగా ఆధారపడ్డారు. వీరు తమకు బాల్య స్నేహితులు. జ్యోతిష్కులు, మాంత్రికులు తమను తాము రక్షించుకోలేరే. వారు ఈ బబులోనును ఎలా రక్షించగలరు? శక్తిహీనులైన ఈ మంత్రవాదులపై ఎందుకు ఆధారపడుతున్నారు? సహాయం కావాలంటే దేవుని వైపు తిరుగు. సృష్టిలో, చరిత్రలో దేవుని శక్తి నీకు కనిపించటం లేదా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం, బబులోను తనను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగాలను అనుభవించిందో అంతగా వేదన, దుఃఖము దానికి కలుగుతాయి. ఈ రోజున మనకు బబులోను గొప్ప పాఠం నేర్పుతోంది. దేవుడు లేని ఏ జాతి కాని, ఏ రాజ్యం కాని అట్టే కాలం నిలవదు. అది అంతరించిపోతుంది. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు, గర్భిణికి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. ఇప్పుడు మనం 48వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలోని బంగారు వచనం, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. 22వ వచనం, మొదటి వచనం, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అనే పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేస్తూ ఇశ్రాయేలు దేవుని నామమును స్మరిస్తూ నీతి సత్యములను అనుసరించని వారలారా, ఈ మాట ఆలకించండి. మాకేం పర్వాలేదు, మేము యెరూషలేము నగరంలో ఉన్నాము, మాకు క్షేమము, భద్రత ఉన్నాయనుకొని నిశ్చింతగా ఉన్నారా? మీ జీవితాలను సరిదిద్దుకోండి. దేవునిపైన ఆధారపడండి. దేవునితో సరైన సంబంధం పెట్టుకోండి. అది మీకు శ్రేయస్కరం. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని యందే మీ విశ్వాసం నిలకడగా ఉండాలి అంటూ దేవుడు తన ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు. యూదా అన్నా, ఇశ్రాయేలన్నా ఒకటే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గోత్రకర్తలుగా గల ప్రజలకు యూదా, ఇశ్రాయేలు అని 2 పేర్లు ఉన్నాయి. రాను రాను ఈ ఇశ్రాయేలీయులు పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. వీరి సమస్యలకు పరిష్కారం దేవుని యందే ఉన్నది. మేము పరిశుద్ధ పట్టణస్థులము అని పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. అయితే ఏమి లాభము? పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమీ ఒరగదు. యెరూషలేము కాపురస్థులైనా, పేరు పెట్టుకున్నా వారు దేవునికి దూరస్థులే. పూర్వకాలమందు జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియచేశాను. నేను ఆ సమాచారమును ప్రకటించాను. ఆ మాట నా నోటి నుండే వెలువడింది. ఆకస్మికంగా ప్రకటించాను. అవి అలా సంభవించాయి. నీవు మూర్ఖుడవని, నీ మెడ ఇనుపనరమని, నుదురు ఇత్తడిదని నేనెరుగుదును. నా విగ్రహమే ఈ కార్యము చేసిందని, నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం దీనిని నియమించిందని నీవు చెప్పకుండా పూర్వకాలమందే ఆ సమాచారము నీకు తెలియచేశాను. అది జరుగక మునిపే దానిని నీకు ప్రకటించాను. నీవు ఆ సంగతి విన్నావు. ఇదంతా ఆలోచించు. అది నిజమని మీరు ఒప్పుకోవాలి గదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియచేస్తున్నాను. ఈ దినానికి ముందు నీవు వాటిని విని ఉండలేదు. పూర్వము నుండి నీ చెవి తెరువబడనే లేదు. నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీవు అపనమ్మకస్తుడవు, తిరుగుబాటు చేసేవాడవు. 9వ వచనం, నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకుంటున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకుంటున్నాను. నేను నిన్ను పుటం పెట్టాను. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను. నా నిమిత్తమే అలా చేస్తాను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను ఎవరికీ నేను ఇచ్చేవాడను కాను. శ్రోతలు వింటున్నారా? దేవుడు ఇశ్రాయేలును కొలిమిలో పుటం పెట్టాడు. దేవుని ప్రేమకు యోగ్యమైన క్రియ వారు ఒక్కటీ చేయలేదు.
దేవుడు కేవలం తన మహిమ నిమిత్తమే వారిని విమోచించాడు, రక్షించాడు. మనమేదో మంచివారమని, మనం అర్హులమని కాదు. దేవుడు మనల్ని రక్షించడానికి కారణము ఏదీ లేదు, ఆయన ప్రేమ మాత్రమే. ఆయన క్షమించే స్వభావము గలవాడు గనుక ఆయన మనల్ని రక్షించాడు. 12వ వచనం నుండి దేవుడంటున్నాడు, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసింది. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. మీరందరూ కూడివచ్చి ఆలకించండి. యెహోవా ప్రేమించేవాడు అనగా కోరెషు ఆయన చిత్తప్రకారము బబులోనుకు చేస్తాడు. అతని బాహుబలము కల్దీయుల మీదికి వస్తుంది. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతణ్ణి పిలిచాను, నేనే అతణ్ణి రప్పించాను. అతని మార్గము తేజరిల్లుతుంది. నా వద్దకు రండి, ఈ మాటలు ఆలకించండి. శ్రోతలు వింటున్నారా? మళ్లీ కోరెషు ప్రస్తావన వచ్చింది. దేవుడు కోరెషును ప్రేమిస్తున్నాడు. ఇది యెషయా పలికినప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. దేవుడేమిటి, అన్యరాజును, శత్రురాజును ప్రేమించటమేమిటి? దేవుడెందుకు ఇలా చేస్తున్నాడు? బబులోను చెర నుండి దేవుని ప్రజలను విడుదల చేసేవాడు కోరెషు. బబులోనును ఓడించి దేవుని ప్రజలను విడుదల చేయడానికి కోరెషు దేవుని సాధనమయ్యాడు. యూదులందరూ తమ దేశానికి తిరిగిపోవచ్చు అని కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు. అది జరుగక మునిపే ఈ సంఘటనను ప్రవచించిన యెషయా గొప్ప చరిత్ర ప్రవక్త. 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాణ్ణి కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువైన యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపారు. దేవుని సందేశము మార్మికమైనది కాదు. ఇది అందరికీ తేటతెల్లమే, సులభగ్రాహ్యమే. దేవుని సందేశానికి ఎవరూ ఏదీ చేర్చకూడదు. సులభమైన సందేశాన్ని జటిలం, కఠినం చేయకూడదు. దేవునికి మనం ఎంత దగ్గరగా వస్తే ఆయన సందేశం అంత తేటగా బోధపడుతుంది. నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా వాక్కు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడను యెహోవాను అయిన నేను నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడువవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుతున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే, నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. శ్రోతలు, మన దేవుడు తండ్రిలాగా ఆయన బిడ్డలమైన మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు, పెంచుతాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెబుతాడు, గద్దిస్తాడు, మందలిస్తాడు. ఆయన వాక్యానికి విధేయులమైతే మనకు మనస్సులో, హృదయంలో శాంతి, ప్రశాంతి, సమాధానం. అవిధేయత వల్ల మానసికంగా అశాంతి, హృదయంలో రభస, అపరాధ భావన. నీ సంతానం ఇసుక వలె విస్తారమవుతుంది. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరిస్తుంది. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. 20వ వచనం, బబులోను నుండి బయలు వెళ్ళండి, కల్దీయుల దేశములో నుండి పారిపోండి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడనే సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయండి. భూదిగంతాల వరకు అది వినబడునట్లు దానిని ప్రకటించండి. శ్రోతలు వింటున్నారా? ఈ ప్రవచనం పలికిన కొన్ని సంవత్సరాలకు అనేక మంది యూదులు బబులోను నుండి తమ స్వదేశానికి తరలి వెళ్లిపోసాగారు. ఎర్ర సముద్రము దాటినప్పుడు ఇశ్రాయేలీయులు పాట పాడారు. బబులోను దాస్యం నుండి విడుదల పొందిన వారై ఇశ్రాయేలీయులు ఆనందంతో పాటలు పాడారు. సోదరుడా, సోదరి, నీవు బంధకాలలో ఉన్నావా? యేసు ప్రభువు నీ విమోచకుడు. నీకు విడుదల ప్రసాదిస్తాడు. పాప దాస్యం నుండి మనలను విడుదల చేసినవాడు యేసుక్రీస్తు. యేసు ప్రభువునందు నీకు స్వేచ్ఛ. విముక్త ప్రజలు ఆనంద గీతాలు పాడుతారు.
21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాడు, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కోసం ఆయన నీళ్లు ఉబక చేశాడు. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరాయి. 22 దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. నిజమే, దుష్టులకు శాంతి ఉండదు. శాంతి సమాధానాల కోసం ప్రజలు ఆక్రోశిస్తున్నారు. అభద్రతాభావంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే వీరందరూ మొట్టమొదట తమ జీవితాలలోని పాప సమస్యను పరిష్కరించుకోవాలి. యేసును జీవితంలోకి ఆహ్వానించాలి. ప్రతి పాపి పశ్చాత్తాపం చెందాలి. రక్షకుడైన యేసునందు పూర్తి విశ్వాసముంచాలి. శాంతి కావాలంటే దేవుణ్ణి వెతకాలి. క్రీస్తునందు విశ్వసించినప్పుడు ఆధ్యాత్మిక సమస్యలన్నీ తీరుతాయి. ఆత్మశాంతి ప్రాప్తిస్తుంది. లోకంలోని దేవతలు, దేవుళ్ళు ఉండగా యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడుగా, విమోచకుడుగా మానవులకు సాక్షాత్కరిస్తున్నాడు. యేసే శాంతిదాత. దేవునికి దూరమైపోయిన వారు, పాపంలో జీవించేవారు శాంతి లేక ఆత్మలో సంఘర్షణతో అట్టిట్టయిపోతారు. వేల కొలది సంవత్సరాల నుండి మానవుల సమస్య ఇదే. దేవునికి దూరమైన పాపికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. రోమాపత్రిక 2:17 పౌలు అడిగే ప్రశ్న, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు అతిశయిస్తున్నావు కావా? ఎదటివానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకొనవా? మత్తయి సువార్త 1:20-21 నెరవేరిన మహాప్రవచనమిది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. సోదరీ సోదరులారా, మీరు యెషయా ప్రవచనాలు ఇంతవరకు వింటున్నారు గదా, మీకేమనిపిస్తోంది? ప్రవక్తల పరిచర్య ఎంతో సాహసోపేతమైనది. యెషయా క్రీస్తుపూర్వం 740-681 సంవత్సరం వరకు సేవ చేసిన గొప్ప ప్రవక్త. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే అనే రాజుల కాలంలో యెషయా ఘనమైన సేవ చేశాడు. వీరందరూ యూదా రాజులు. ప్రజలను దేవుని వద్దకు మరల్చడానికి ప్రబోధాలు చేశాడు. వారి పాపాలను ఖండించాడు. దేవుని తీర్పును ప్రకటించాడు. అన్యజాతులకు అప్పగించబడాల్సి వస్తుందని, దేవుడు తమను అన్యులను కూడా తీర్పు కిందికి తెస్తాడని యెషయా ప్రకటించాడు, ప్రవచించాడు. ఇశ్రాయేలుకు, యూదాకు ప్రవక్తలు చేసిన హెచ్చరికలు ఈ రోజున మనకు కూడా వర్తిస్తాయి. దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించాలి. ప్రజలు తమ చెడు మార్గాల నుండి దేవుని తట్టు తిరగాలి. ప్రవక్తల పరిచర్యలో, వారి సందేశాలలో జరగబోయే సంఘటనలను కూడా ప్రవచించటం జరిగింది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రవక్తలు ప్రకటించారు. ప్రజలను సత్ప్రవర్తనకు పురికొల్పారు. నైతిక విలువలను ప్రోత్సహించారు. దేవుని ప్రజలు తిరిగి తమ పూర్వస్థితికి ఉద్ధరించబడాలంటే వీరికి క్రమశిక్షణాత్మకమైన శ్రమలు తప్పవు. ఇదే సత్యం మనం యెషయా గ్రంథం నుండి నేర్చుకుంటాము. ప్రియ శ్రోతలారా, ఈ సందర్భంలో మనం మరిచిపోకూడని వాస్తవమొకటున్నది. లోకంలో రాజ్యాలు, ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో శాసనాలు, చట్టాలు చేస్తాయి. కాని ప్రజలలో పరివర్తన తేవడానికి ఈ శాసనాలు చాలవు. ప్రజలు పశ్చాత్తప్తులై దేవుని వైపునకు మరలి రావాలి. శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం ప్రజలకు ఉండాలి, నిజమే. అయితే దేవుని వాక్యాన్ని పాటించని శాస్త్ర విజ్ఞానం ఆశీర్వాదం కాజాలదు. ఇక విద్య అంటారా, అది అందరికీ అవసరమే. కేవలం విద్య మాత్రమే మనిషిని భవిష్యత్తు కోసం సిద్ధపరచజాలదు. దేవుడు లేకుండా భవిష్యత్తులోకి అడుగెడడం ప్రమాదకరం. దేవుడు లేని విద్య మానవునికి విజయం చేకూర్చజాలదు. వైద్యం, ఔషధాలు మాత్రమే జీవితాన్ని పొడిగించజాలవు. దేవుని యందలి విశ్వాసము,
నైతిక విలువలు లేకుండా మానవుని ఆయుష్, జీవితంలోని నాణ్యత మెరుగుపడవు అనేది నిజం. ఆర్థిక స్తోమత ఉంటే జీవితం బాగుపడుతుంది అంటారా? ధనార్జనతో పాటు దాన్ని సద్వినియోగం చేసే జ్ఞానమూ ఉండాలి అంటారా? నిజమే కాని దేవుడు లేకుండా మనిషి అక్కరలు తీరవు. మనిషి జీవితం కేవలం ఆర్థికం కాదు, అది ఆధ్యాత్మికం. యెషయా యూదా ప్రజలకు చేసిన హెచ్చరిక ఇదే. అన్యజాతులతో కలిసి విజయం సాధించాలని చూస్తున్నారా? దేవుని యందు మీ విశ్వాసం సన్నగిల్లింది. దేవుడు తప్ప మీకు విజయం చేకూర్చగలవారెవరున్నారు? ప్రియ శ్రోతలు, దేవునికి సాటి మరొకటి ఏదీ లేదు. దేవుణ్ణి మించిన వనరులు మరెక్కడా దొరకవు. దేవునికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. క్రీస్తునందు మనకు అన్ని రంగాలలో సంపూర్ణ ప్రయోజనం చేకూరుతుంది అనే పరమ సత్యాన్ని యెషయా గ్రంథం మనకు బోధిస్తోంది. చరిత్ర నేర్పుతున్న పాఠం నేర్చుకోకపోతే ఎంతైనా నష్టపోతాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.